Dear students, good morning. Today we will see the anatomy of sense organs. The first one we will see the eyes. Okay. So eyes lo first manamu we will see the accessory structures of the eyes. Accessory ante emiti? The parts of eyes which are indirectly helping in the vision. అంటే నేరుగా ఐస్లోకి సంబంధం ఉండదు, కానీ స్టిల్ ఐస్ యొక్క విజన్కి మనకు పనికొచ్చేటువంటి ఆర్గాన్స్ ఏముంటాయి అవి? ఫస్ట్ వన్ ద ఐబ్రోస్, తర్వాత ఐలిడ్స్, దెన్ ఐ ల్యాషెస్ వెంట్రుకలు, దెన్ కంజంక్టైవా, దిస్ ఈజ్ ద కంజంక్టైవా, తర్వాత లాక్రిమల్ గ్లాండ్, దెన్ lacrimal duct, lacrimal canaliculi, lacrimal sac, and lastly nasolacrimal duct. ఇవన్నీ ఏంటివి? దే కమ్ అండర్ ది యాక్సెసరీ ఆర్గాన్స్ ఆఫ్ ది ఐ. ఓకే, నౌ విల్ సీ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఐబాల్. సో ఐబాల్ యొక్క స్ట్రక్చర్ చూద్దాం మనము. బేసికలీ ద ఐ కంటైన్స్ టోటల్లీ 3 layers. మొత్తం మనకు 3 లేయర్లు ఉంటాయి. అవి ఏవేవి అంటే బయటి వన్, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫైబ్రస్ లేయర్. దిస్ ఈజ్ ద ఫైబ్రస్ లేయర్. రెండవది వాస్కులార్ లేయర్, అండ్ లాస్ట్ మూడవది నర్వస్ లేయర్. ఓకే, వైట్ వన్ ఈజ్ ద ఫైబ్రస్ లేయర్, రెడ్ ఈజ్ ద vascular, yellow is the nervous. సో ఫస్ట్ ఫైబరస్ లేయర్లో ఈ మొత్తం భాగం అబౌట్ ద 5/6 పార్ట్ ఆఫ్ ది అవుటర్ లేయర్, దీన్ని ఏమంటాం మనము? వి కాల్ ఇట్ యాజ్ స్క్లీరా. వేర్ యాజ్ 1/6 పార్ట్ ముందరది, దీన్ని ఏమంటాం మనం? కార్నియా. ఓకే, దిస్ ఈజ్ sclera, this is cornea. This is the sclera. ఈ బయటదంతా ఇదంతా ఏమంటాం మనము? కార్నియా అంటాం. సో కంపేరింగ్ టు ది కార్నియా అండ్ sclera, sclera is opaque whereas cornea is ట్రాన్స్లూసెంట్. స్క్లీరా ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ ఒపెక్, దాంట్లోంచి లైట్ రేస్ అనేవి పాస్ కావు. వెరాజ్ కార్నియా ఎలా ఉంటుంది? ఇట్ హ్యాస్ ట్రాన్స్లెన్సీ. దాన్ని మనం ఏమంటాం? మనము పారదర్శకత అంటాం. అంటే దాంట్లోంచి లైట్ రేస్ని ఎంటర్ చేయడానికి అలౌ చేస్తుంది. సెకండ్ లేయరు వాస్కులర్ లేయర్లో ఈ మొత్తం భాగాన్ని ఏమంటాం మనం? వి కాల్ ఇట్ యాజ్ కోరాయిడ్. దిస్ ఈజ్ ద కోరాయిడ్. దెన్ నెక్స్ట్ కోరాయిడ్కి ముందరి ప్రాంతంలో వీ హ్యావ్ 2 స్ట్రక్చర్స్. దీన్ని ఏమంటాం మనం? వి కాల్ ఇట్ యాజ్ సీలరీ బాడీ అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ సీలరీ బాడీ అండ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐరిస్. ఓకే, టోటల్ వీ హ్యావ్ 3 పార్ట్స్: కోరాయిడ్, సీలరీ బాడీ అండ్ ఐరిస్. సీలరీ బాడీకి ఇక్కడ సన్నగా తీగలాగా ఉన్నాయి. వీటిని ఏమంటాం మనం? సస్పెన్సరీ లిగమెంట్స్ అంటాం. కాల్డ్ యాజ్ సస్పెన్సరీ లిగమెంట్స్. పైన ఉంటాయి, కింద ఉంటాయి. ఏం చేస్తాయి అవి? దే హోల్డ్ ద లెన్స్ క్యాప్సూల్. లెన్స్ని పట్టి ఉంచేటువంటి లెన్స్ క్యాప్సూల్ని ఇది హోల్డ్ చేస్తుంది, అది ఉంచుతుంది అనమాట. ఎవరు? సస్పెన్సరీ లిగమెంట్స్. తర్వాత దిస్ ఈజ్ ద ఐరిస్. దీంట్లో మనకి ఏముంటాయి? వీ హ్యావ్ సమ్ ఫోటో సెన్సిటివ్ పిగ్మెంట్స్. దాంట్లో కొన్ని వర్ణకాలు ఉంటాయి. ఆ వర్ణకాల యొక్క సంఖ్యని బట్టి డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ పిగ్మెంట్ సెల్స్ ఐరిస్ యొక్క కలరు మారుతూ ఉంటుంది. అందరికీ అలా ఉండదు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సమ్వాట్ వైటిష్. ఇది కొంచెం తెల్లగా ఉంది. అంటే దీంట్లో ఏమైంది? దెర్ ఈస్ లెస్ అమౌంట్ ఆఫ్ ది పిగ్మెంట్ సెల్స్ అనమాట. ఓకే,
you can see it is dark, కొంచెం డార్క్ ఉంది ఇక్కడ, because it is having some more amount of pigment cells. తర్వాత నెక్స్ట్ ఈ ముందరి ప్రాంతాన్ని ఏమంటాం మనం యాంటీరియర్ ఛాంబర్ అంటాం. ఈ ప్రాంతాన్ని ఏమంటాం మనం పోస్టీరియర్ ఛాంబర్. దిస్ ఈజ్ ద యాంటీరియర్ ఛాంబర్, దిస్ ఈజ్ ద posterior chamber. So iris is dividing this part into anterior chamber and the posterior chamber. Okay. తర్వాత we have inner layer called as retina. దీన్ని ఏమంటాం మనం రెటినా అంటాం. ఓకే, టోటల్ we have 3 layers. Outer layer is called as fibrous layer. దాంట్లో we have 2 parts. One is the sclera, other is the కార్నియా. ఇన్నర్ లేయర్ రెండవది కాల్డ్ యాజ్ వాస్కులర్ లేయర్. దాంట్లో పార్ట్స్ ఏముంటాయి కోరాయిడ్, సిలరీ బాడీ, ఐరిస్. దిస్ బాడీ హ్యాస్ అటాచ్మెంట్ టు ది సస్పెన్సరీ లిగమెంట్స్ విచ్ క్యాచ్ హోల్డ్ ద లెన్స్ క్యాప్సూల్. దాంట్లో మనకి ఏముంటుంది వీ హ్యావ్ లెన్స్. ఓకే, సో ఈ ఐరిస్కి మధ్యలో ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ని ఏమంటాం మనము ప్యూపిల్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ ప్యూపిల్. ఈ ప్యూపిల్ ద్వారా మనకి ఏమవుతుంది దెర్ ఈజ్ ఎంట్రీ ఆఫ్ లైట్ రే. ఇక్కడ మనకి ఏమవుతుంది ప్యూపిల్ ఉంది కదా, దీనికి మధ్యలో దీంట్లోంచి మనకి ఏమవుతుంది వీ హ్యావ్ ఎంట్రీ ఆఫ్ ది లైట్ రే. కాంతి కిరణం వచ్చి దాంట్లోంచి లోనికి వస్తుంది అన్నమాట. ఈ దీంట్లో ఈ ముందరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ లిక్విడ్ని ఏమంటాం మనము ఆక్వస్ హ్యూమర్ అంటాం. దిస్ కాల్డ్ యాజ్ ఆక్వస్ హ్యూమర్. దీన్ని ఏమంటాం మనము విట్రస్ హ్యూమర్ లేదా విట్రస్ బాడీ అంటాం. దీంట్లో ఉండే లిక్విడ్ని ఏమంటాము విట్రస్ హ్యూమర్ లేదా విట్రస్ బాడీ. తర్వాత ఈ ఐస్కి వెనకాల రెటినాలో we have a depression called as ఇక్కడ మనకు చిన్న డిప్రెషన్ ఉంది, గుంత ఉంది. దీన్ని ఏమంటాం మనము మ్యాక్యులా ల్యూటియా అంటాం. దీన్ని ఏమంటాం మ్యాక్యులా ల్యూటియా. దాంట్లోని డీపెస్ట్ పార్ట్ని ఏమంటాం మనము ఫోవియా centralis అంటాం. We call it as fovea centralis. The deepest part is called as fovea centralis. సో ఈ ఫోవియా సెంట్రాలిస్లో మనకు ఓకే దిస్ ఇస్ ద ఫోవియా సెంట్రాలిస్. దీంట్లో మనకి ఏమవుతుంది వీ హ్యావ్ సమ్ సెల్స్ ఫర్ ద విజన్. అవి ఏవేవి అంటే వి కాల్ దెమ్ యాజ్ రోడ్స్ అండ్ కాన్స్ అంటాం. సో రాడ్స్ చూడడానికి ఇలా ఉంటాయి. వీ హ్యావ్ 2 types ఆఫ్ సెల్స్ ఇక్కడ. ఇవి రాడ్స్ అంటాము, ఇవి కోన్స్ అంటాం. ఓకే, దీస్ ఆర్ హ్యావింగ్ ది షేప్ ఆఫ్ రాడ్ కాబట్టి వీ కాల్ దెమ్ యాజ్ రాడ్ సెల్స్. ఇవేమో కోన్ సెల్స్ అనమాట. సో మ్యాక్యులా ల్యూటియాలో సెంటర్లో మనకి ఏముంటాయి ఇన్ ద సెంటర్ వీ హ్యావ్ కోన్ సెల్స్, వెరాజ్ ఇన్ ద పెరిఫెరల్ సైడ్స్కి ఏముంటాయి రాడ్ సెల్స్ ఉంటాయి. వీ కెన్ సీ హియర్ సెంటర్లో మనకి ఏమున్నాయి కోన్ సెల్స్, ఇవన్నీ కోన్ సెల్స్ చూడండి. వెరాజ్ సైడ్కి వెళ్తే ఇక్కడ మనకి ఏమున్నాయి వీ హ్యావ్ హియర్ రాడ్ సెల్స్. సెంటర్లో వీ హ్యావ్ ఓన్లీ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ దాకా వీ హ్యావ్ ఓన్లీ కోన్ సెల్స్, వెరాజ్ ద సైడ్స్ వీ హ్యావ్ రాడ్ సెల్స్ అనమాట. సో కాంతి కిరణం ఏమవుతుంది డైరెక్ట్లీ త్రూ ది పీపుల్ గోస్ అండ్ ఫాల్స్ అపాన్ ద మ్యాక్యులా. దాంట్లో ఉన్నటువంటి ఫోవియా సెంట్రాలిస్, దాంట్లో ఉన్నటువంటి రాడ్స్ అండ్ కాన్ సెల్స్ పైన పడుతుందన్నమాట. సో పడ్డప్పుడు మనకు
ఏమవుతుంది, వీ హ్యావ్ సమ్ డిఫరెన్స్ ఇన్ ద అడాప్టేషన్. లైట్ అడాప్టేషన్ అంటాము, డార్క్ అడాప్టేషన్ అంటాము. అంటే చూద్దాం ఏందో. ఇన్ కేస్ ఆఫ్ వెన్ వి గో ఫ్రమ్ లైట్ టు డార్క్, వెలుతురు నుంచి మనము చీకటిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, సడన్గా వెడల్పుగా ఉన్నటువంటి పీపుల్ ఏమైంది, చిన్నగా అవుతుంది. దారి ఏమైంది, చిన్నగా అయింది. చిన్నగా అయినప్పుడు కాంతి వచ్చి ఏమవుతుంది, నేరుగా వచ్చి ఎక్కడ పడుతుంది, ఇట్ ఫాల్స్ అపాన్ ద సెంటర్. ఇక్కడ దేంట్లో, అపాన్ ది కోన్ సెల్స్. కానీ కోన్ సెల్స్ అనేవి చీకట్లో మనకు ఉపయోగపడే సెల్స్ కావు. కాబట్టి ఏమవుతుంది, కాసేపు అయ్యాక మెల్లమెల్లగా దారి ఏమవుతుంది, ఇట్ గెట్స్ డైలేటెడ్, వెడల్పోతుంది. వెడల్పోయినప్పుడు ఏమైంది, కాంతి వచ్చి ఫాల్స్ అపాన్ ద రాడ్ సెల్స్. కాబట్టి వీ కెన్ బి ఏబుల్ టు సీ ఏమంటారు, కెన్ ఏబుల్ టు సీ స్లోలీ అనమాట. ఓకే, దీన్ని ఏమంటాం మనం, డార్క్ అడాప్టేషన్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ లైట్ అడాప్టేషన్. దాంట్లో ఏమవుతుంది, సడన్గా చీకటిలోంచి మనము ఎప్పుడైతే వెలుతురులోకి వెళ్తామో మన దారి ఏమైంది, పీపుల్ దారి, ఇట్ గెట్స్ డైలేటెడ్, వెడల్పోతుంది. అలా అయినప్పుడు ఏమవుతుంది, వచ్చి కాంతి వచ్చి మధ్యలో పడుతుంది. ఎక్కడ, అపాన్ ది కోన్స్. సో వీ కెన్ సీ ద బ్రైట్ లైట్ స్లోలీ అనమాట. ఇది డార్క్ అడాప్టేషన్ అండ్ లైట్ అడాప్టేషన్. నెక్స్ట్ వన్ విల్ సీ కండిషన్ కాల్డ్ యాజ్ మయోపియా అండ్ హైపర్ మెట్రోపియా. సో మయోపియా అంటే ఏంది, హైపర్ మెట్రోపియా అంటే చూద్దాం మనం. మయోపియా అంటే నార్మల్ విజన్లో లైట్ వచ్చి నేరుగా వచ్చి ఫాల్స్ అపాన్ ద మ్యాక్యులా. కానీ ఇన్ కేస్ ఆఫ్ మయోపియా ఏమవుతుంది, మ్యాక్యులాకు కొద్దిగా ముందరొచ్చి పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, వీ కెన్ సీ ఓన్లీ నియర్ ఆబ్జెక్ట్స్, వీ కెనాట్ సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్. ఓన్లీ మనకు దగ్గరగా ఉండేవి మాత్రమే కనిపిస్తాయి, దూరం మనకు కనిపించవు. సో హియర్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ నియర్. అప్పుడు మనకి ఏం చేస్తాం మనము, ఫార్. అప్పుడు మనము వీఆర్ గోయింగ్ టు యూజ్ ఏ లెన్స్ కాల్డ్ యాజ్ కాన్కేవ్ లెన్స్. ఇది ఏం చేస్తుంది, ముందర పట్టినటువంటి కాంతి రేఖను నేరుగా వచ్చి ఫాల్స్ అపాన్ ద రెటినా. ఓకే, దీన్ని మనము మయోపియా అంటాం. వేర్ యూ కెన్ సీ ఓన్లీ నియర్ ఆబ్జెక్ట్స్, యూ కెనాట్ సీ ద ఫార్ ఆబ్జెక్ట్స్. అప్పుడు మనము ఉపయోగించిన లెన్స్ పేరు ఏం పేరు, బై కాన్కేవ్ అంటాం. అంటే రెండు వైపులా గుంతాకారం ఉన్నటువంటి లెన్స్. బై కాన్కేవ్ వాడడం వల్ల మనకు కాంతిరేఖ వచ్చి నేరుగా ఫాల్స్ అపాన్ ద రెటినా. ఓకే, తర్వాత వీ హ్యావ్ సెకండ్ వన్ కాల్డ్ యాజ్ హైపర్ మెట్రోపియా అంటాం. హైపర్ మెట్రోపియా అంటే ఏంది, దీనికి ఉల్టా అనమాట. కాంతిరేఖ అనేది నార్మల్గా పడాల్సినటువంటి ప్లేస్లో పడకుండా వెనకబడిపోతుంది. ఇందాకనేమో మయోపియాలో ముందర పడుతుంది, ఇదేమో వెనకబడుతుంది. దే కెన్ సీ ఓన్లీ ఫార్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. వాళ్ళు దూరంగా ఉన్నటువంటి మాత్రమే కెన్ సీ క్లియర్లీ, అదే దగ్గర వాటిని వాళ్ళు చూడలేరు. ఇటువంటిప్పుడు మనం ఏం చేస్తాము, వి యూజ్ ఏ లెన్స్ కాల్డ్ యాజ్ బైకాన్వెక్స్ లెన్స్, విచ్ ఈస్ బైకాన్వెక్స్. రెండు వైపులా మనకు ఉబ్బెత్తుగా ఉంటుంది. దీనివల్ల ఏమైంది, కాంతిరేఖ వెనుక పడింది వచ్చి ఎగ్జాక్ట్లీ స్పేస్లో వచ్చి పడుతుంది అనమాట. దీన్ని మనము బై కాన్వెక్స్ లెన్స్ అంటాం. సో ఇన్ మయోపియా వి యూజ్ బై కాన్కేవ్. ఇన్ కేస్ ఆఫ్ హైపర్మెట్రోపియా వి యూజ్ బై కాన్వెక్స్ లెన్స్. నెక్స్ట్ ఇప్పుడు కనుగుడ్డు కదలడానికి ఫర్ ద మూమెంట్స్ ఆఫ్ ఐబాల్ we have some muscles called as extraocular muscles. కనుగుడ్డు కదలడానికి, అటు ఇటు కదలడానికి మనకు కొన్ని కండరాలు ఉంటాయి. వాటిని ఏమంటాం మనము, ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్ అంటాం. దీస్ ఆర్ ది మజిల్స్ విచ్ ఆర్ సరౌండింగ్ ద ఐబాల్ అన్నమాట. ఐబాల్ చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ ఇవి.
వాటి పేర్లు ఏమంటే మనము ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్. పేరు ఏమిటి? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ superior oblique muscle, this is inferior oblique muscle. తర్వాత this is called as superior rectus, this is lateral rectus, this is inferior rectus. మొత్తం మనకి ఎన్ని ఉంటాయంటే we have 2 types of oblique muscles, 3 types of rectus muscles. 2 types ఏవి? superior oblique, inferior oblique. రెక్టస్ ఏమో 3, సుపీరియర్, లాటరల్, ఇన్ఫీరియర్. ఓకే, సుపీరియర్ రెక్టస్, లాటరల్ రెక్టస్, ఇన్ఫీరియర్ రెక్టస్. ఆబ్లిక్ మజిల్స్ ఏమో 2, సుపీరియర్ ఆబ్లిక్ మజిల్, ఇన్ఫీరియర్ ఆబ్లిక్ మజిల్. ఇవన్నీ ఏంటివి? దే హెల్ప్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ఐబాల్ సరౌండింగ్. మొత్తం అన్ని చుట్టూ దానికి మనకు మూమెంట్ కొరకు ఉపయోగపడే మజిల్స్ అన్నమాట. అన్ని మనం ఏమంటాం మనము? వి కాల్ దెమ్ యాజ్ ఎక్స్ట్రా ఆక్యులర్ మజిల్స్.